నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు మీకు వచ్చే వరకు మీ అకౌంట్‌లో 5,00,000 పడే వరకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయ్యే వరకు మరి ఈ 4 ఏళ్లలో దాదాపు 20,00,000 ఇల్లు కట్టిస్తారని ప్రభుత్వం అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రతిరోజు మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ మీకు ఈ పథకం వర్తించేలా చేయడానికి మన ఛానల్ అయితే ఉపకరిస్తుందని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకెళ్తే ప్రభుత్వానికి ఇండ్లు లేని కుటుంబాల లిస్ట్ అయితే చేరింది. దాదాపు తెలంగాణలో 30,00,000 మందికి ఇల్లు లేవని అధికారులు అయితే లెక్క తేల్చారు. ప్రతి జిల్లాలో యావరేజ్‌గా 90,000 ఫ్యామిలీలకు ఇల్లు లేనట్టు ఇక్కడ నిర్ధారణ అయితే అయింది. రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబాల లెక్క అయితే తేలింది. 30,29,515 కుటుంబాలకి నివాసం ఉండడానికి ఇండ్లే లేవని ప్రభుత్వం అయితే గుర్తించింది. అంటే ప్రతి జిల్లాలో యావరేజ్‌గా 90,000 కుటుంబాలకు ఇల్లు లేవు. ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన అప్లికేషన్లను వడపోసిన తర్వాత, ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వే తర్వాత, ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా మరి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సంఖ్య అయితే 30,00,000 మందికి ఇల్లు లేదని తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి ఇండ్లు కట్టించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురించిందని చెప్పి ప్రభుత్వం అయితే పేర్కొంటుంది. ఇందులో 80,00,000కు పైగా మంది తమకు ఇల్లు లేవని వెల్లడించారు. మరి అందులో దాదాపు 50,00,000 అప్లికేషన్లు తిరస్కరించారు. మొత్తం 30,00,000 అప్లికేషన్లు అయితే ఇల్లు లేని కుటుంబాలకు అయితే నిర్ధారించడం జరిగింది. ఇందులో కొందరు గుడిసెల్లో మట్టి గోడల ఇంటిలో నివాసం ఉంటున్న పేదలు కూడా ఉన్నట్లు ప్రభుత్వానికి అధికారులు అయితే నివేదించారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా తొలి విడతలో సొంత జాగా ఉన్నోళ్ళకే ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అయితే ఈ ఇల్లు లేనోళ్ళలో జాగా లేనోళ్ళే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల్లో సొంత జాగా సైతం లేని కుటుంబాలు 1,60,000 మంది 60,000 కుటుంబాలు ఉన్నట్టు తేలింది. అదేవిధంగా హైదరాబాద్ అంటే జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఈ సొంత జాగా లేని కుటుంబాలు ఉన్నట్టు తెలిసింది. ఇక జీహెచ్ఎంసీలో ఉన్న అర్హుల లిస్టులో సొంత ఇండ్లు లేనప్పటికీ 12,000 కుటుంబాలకు ఇంటి జాగాలు కూడా ఉన్నాయి. అసలు సొంత స్థలం లేని కుటుంబాలు 4,45,000 కుటుంబాలు అయితే ఉన్నాయని ఇక్కడ లెక్క తేలింది. ఇక ప్రధానంగా గ్రామాల్లో ఎక్కువ మందికి ఇంటి ప్లాట్లు ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించారు. అదే పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి ప్లాట్లు లేని వారే ఎక్కువ ఉన్నారని గుర్తించారు. అందులో భాగంగానే పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల మాదిరి ఇళ్ల నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఇక్కడ తెలుస్తోంది. ఇక జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఎక్కువ ఇళ్లు లేని ఉన్నారు. 1,56,000 కుటుంబాలకు అయితే ఇళ్లు లేవు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 1,31,000 మంది కుటుంబాలకి ఇల్లు లేవని తేలింది. అత్యల్పంగా జనగామ జిల్లాలో 39,000 కుటుంబాలకు ఇల్లు లేవని గుర్తించారు. సరే ఏది ఏమైనా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున వస్తున్నాయి. మరి కాబట్టి ఇక ప్రతి జిల్లాలో యావరేజ్గా 90,000 ఫ్యామిలీకి ఇండ్లు అయితే లేవు. మరి వచ్చే ఇండ్లేమో తక్కువ ఉన్నాయి. ఇల్లు లేని వారేమో ఎక్కువ ఉన్నారు. కాబట్టి మరి 20,00,000 ఇల్లు అయితే సరిపోవు. కాబట్టి ఇంకా అదనంగా ఇంకో 10,00,000 ఇల్లు కూడా ఈ 4 నెలల్లో కట్టిస్తే మొత్తం 30,00,000 ఇల్లు కట్టిస్తే దాదాపు తెలంగాణలో సొంత ఇల్లు లేని వారే ఉండరు. అందరికీ సొంత ఇల్లు కల అయితే నెరవేరుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే 5,00,000 కాకుండా 8,00,000 బిల్లు మంజూరు చేయాలి. మొత్తం ఇల్లు శాంక్షన్ అయిన క్షణమే వెంటనే వారి అకౌంట్లో ఒకేసారి 8,00,000 రూపాయలు పడే విధంగా చూడాలి. ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న 5,00,000 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 6,00,000 ఇస్తామంటున్నారు. ఈ అయితే ఏ మూలకు సరిపోవు, మళ్ళీ అప్పుల పాలు కావాల్సి వస్తుందని చెప్పేసి ఆశావాళ్ళందరూ భయపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే 8-9 లక్షలు ఇందిరమ్మ ఇళ్ల కోసం శాంక్షన్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఇస్తున్న 3,500 ఇల్లే కాకుండా ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 5-6 వేల ఇల్లు కట్టిస్తే ఫస్ట్ ఫేజ్లో బాగుంటుంది. ఇక గత ప్రభుత్వ హయాంలో నిర్మించి మధ్యలో ఆగిపోయినటువంటి ఇళ్లను కూడా మరి లబ్ధిదారులకు ఇప్పుడు ఈ 30,00,000 మందిలో ఇల్లు లేని కుటుంబాలు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మధ్యలో ఆగిపోయిన ఎక్కడైనా ఉంటే అక్కడ గుర్తించి దగ్గర ఊర్లోకి ఆ గ్రామ వారికి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మరి ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. సరే ఏది ఏమైనా మధ్యలో ఆగిపోయిన ఇళ్ళకు కూడా పెండింగ్ బిల్లు కూడా మంజూరు చేయాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇక ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది. ఇక ఇందిరమ్మ ఇల్లు సర్వేల మీద సర్వేలు చేసుకుంటూ ఇంత ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి అందరూ కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి సర్పంచ్ ఎన్నికలకు ముందే ఖచ్చితంగా ఈ లిస్టు కూడా ఈ వారంలో తయారయ్యే అవకాశం ఉంటుంది. 21 నుంచి 24 వరకు గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక 26వ తేదీన ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్ అయితే బయటకు వస్తుంది. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. మీ అధికారులతో, మీ గ్రామ అధికారులతో, ప్రజాప్రతినిధులతో టచ్లో ఉండండి. ఖచ్చితంగా మీకు ఇల్లు వస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.